నమస్కారం అండి. ఈరోజు ముఖ్యంగా చెప్పుకోవాలంటే మా ఛానల్ ద్వారా ఈ రేపు అనేది నిన్న జరిగిందండి. ఒక న్యాయశాస్త్రం అభ్యసిస్తున్న ఒక విద్యార్థులు చాలా రకంగా ఇబ్బందులు పెట్టి అనేక విధాలుగా ఆమెని రేప్ చేసి చాలా గురి చేశారండి. ఇలాంటి వాళ్ళు ఇంకా విర్రవీగిపోతున్నారండి. మన యొక్క ఆహ్, పిల్లలు. వాళ్ళని నిజంగా తల్లిదండ్రులైనా కంట్రోల్ చేయాలండి. సిబ్బంది కంట్రోల్ చేయాలండి. నిజంగా చాలా ఘోరమండి. ఒకళ్ళ తర్వాత ఒకలా ఇలా చేయడం అనేది చాలా అసభ్యకరంగా ఉందండి. ఇలా చేస్తే ప్రజలు ఏమవుతారు? అసల ఆడపిల్లలు స్వతంత్రం వచ్చిందా లేదా? ఈ స్వతంత్రము అంటే స్వతంత్రం అంటే ఫ్రీగా ఎక్కడో అక్కడ తిరగడానికి కాదండి. అంటే తన స్వతంత్రం తాను బ్రతకలేకపోతుందో అయ్యో అనే ఆ దానినే స్వతంత్రం అంటారనమాట. ఎందుకంటే ఒక ఆడది నలుగురు మగోళ్ళని ఎదిరించాలంటే చాలా కష్టం కదండీ! ఆమె పోలీసా? లేకపోతే ఆమె అనేక ఏమి తెలుసుకోవడానికి ఏది తెలీదండి. న్యాయశాస్త్రం అభ్యసిస్తుందండి. న్యాయం కోసం చట్టాలు చదువుతుందండి. చట్టాల కోసం అభ్యసిస్తుందండి. ఈ చట్టాల కోసం అభ్యసిస్తున్న తను ఈరోజు దాని అనేక మంది మగవాళ్ళకి ఆమె బలయ్యి ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులు తలెత్తుకోలేక చాలామంది ఈరోజు ఉన్నారంటే చాలా బాధాకర విషయం అండి. ఎందుకంటే వైజాగ్, గుంటూరు, విశాఖపట్నం, ఏలూరు ఇలాగ అనేక జిల్లాలు జరుగుతుందండి. ఎక్కడొకటి జరగవలసిందని కూడా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నాయండి. చాలా చాలా సిగ్గుచేటండి. ఎందుకంటే ఒక మగాళ్ళు ఆడదాన్ని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రేపులు చేయడం అంటే సమూహ హత్యలు, సమూహ రేపులంటే చాలా తట్టుకోలేరండి ఎవరును. నిజంగా సెక్షన్లు వాళ్ళు ఏంటో ఒక్కళ్ళు కూడా భయపడటం లేదండి. ఇలాంటివి వస్తాయి, అయ్యో! ఇలా చేస్తారు, అయ్యో! మనకి ఇలాగవుతది, తర్వాత ఏమవుతది అని భయం లేకుంటే అలా చేస్తున్నారండి. అంటే ఏంటండి దాని అర్థం? ఒకసారి ఆలోచించండి. ఇలా చేస్తే ఏమవుతుందండి? ప్రజలు ఎక్కడికెళ్తారు చూడండి. నిజంగా వాళ్ళు హ్మ్. భయభ్రాంతులకు గురయ్యి ఆ! ఒంటరిగా ప్రయాణం చేయలేక ఏదేదో బితుకుమంటూ ప్రయాణాలు, క్యాంపులు జరుగుతున్నాయండి. ఎక్కడేం జరుగుతుందో, ఎక్కడ ఎవరొస్తారు, ఏ రూపంలో వస్తారో ఎవరికీ తెలీదండి. ఇది చాలా భయంకరమైన విషయాలండి ఇలాంటివి. నిజంగా అయితే మా ఈ శ్రీ దుర్గా ఛానల్ ద్వారా చాలా మాకు మేము నిజంగా సానుభూతి ప్రకటిస్తున్నామండి. ఇలా చేయడం చాలా తప్పండి. చాలామంది ఉన్నారండి. మనకు ఆడపిల్లలు ఉంటారండి, అమ్మలు ఉంటారు, అక్కలు ఉంటారు, చెల్లులు ఉంటారండి. ఒకసారి ఆలోచించాలండి. ఇది మనం తప్పు చేసే ముందు. ఇప్పుడు ఒక ఆడది, మగాడిని తప్పు చేయడంలో తప్పంటే వాళ్ళు అంగీకరించినప్పుడు చేస్తే తప్పు వేరండి. అంగీకరణ లేకుండా అనేక మంది చేయడం అనేది చాలా అసభ్యకరమైన మాటలండి. నిజంగా చెప్పుకోదగిన విషయాలు కాదండి ఇవి. ఇలాంటివి తల్లిదండ్రులు, ఆ వీధుల వాళ్ళు, కుటుంబకులు, గ్రామం వాళ్ళు, పట్టణంలో అనేక మంది ఈ విషయాల్లో చర్చించుకుంటూ పాపం తన కోసం ఇలాగా సానుభూతి ప్రకటిస్తూ చాలామంది నాలా ఉంటారండి. కొంతమంది అవగాహన లేనోళ్ళు ఆడపిల్లలు ఉంటారు. ఏదేదో వెళ్తుంటారు. కానీ ఇలా జరుగుతదని ఎవరు ఊహించరండి. అదేంటో ఆహ్, దా తను లవ్ చేసి వేరే వాళ్ళని తీసుకొచ్చి నువ్వు చెయ్యి వీళ్ళతో ఉండు అంటే అది చాలా కష్టం అండి. నిజంగా చాలా ఈరోజు పేపర్‌లో చూసాక చాలా భయంకరమైన మాటలు విన్నానేమో ఈరోజు సూర్యోదయం ముందు అనిపించిందండి. ఇది చాలా నిజంగా నాకైతే చాలా బాధాకర విషయం అండి. వాళ్ళకి మనశ్శాంతి కావాలని, వాళ్ళ ఫ్యామిలీకి మనశ్శాంతి కావాలని గవర్నమెంట్ తరపున అమ్మగారికి కొంచెం అమ్మాయికి మంచి భవిష్యత్తునిస్తారని, ఫ్యామిలీకి మంచి తోడుంటారని గవర్నమెంట్ వారిని, ప్రభుత్వం వారిని కోరుచున్నామండి. ఇది నిజంగా చెప్పుకోదగిన విషయం అండి. ఇది చాలా ఘోరాతి ఘోరమైన విషయం అండి. ఇలాగా చేయడం దారుణమండి, మహాదారుణం. అలాంటి వాళ్ళు కూడా ఇంకా చూస్తూ ఉంటున్నామంటే మన ఆంధ్రప్రదేశ్ చాలా నిజంగా ఆ ఫ్యామిలీకి, నిజంగా ఆ కుటుంబానికి
నా యొక్క శ్రీ శ్రీ దుర్గా క్రియేషన్ తరపున సానుభూతి ప్రకటిస్తున్నానండి. ఎల్లవెల్లా ఆళ్ళ కుటుంబం అంతా హాయిగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. జై హింద్.